హలో, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఐకియా. లిటరలీ ఆఫ్టర్ 2 years మమ్మీ డాడీ హౌస్ సెటప్ కి వెళ్ళాను ఐకియాకి. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు వెళ్ళటం. ఎస్, సో ఎక్సైటెడ్. Settling down in the house and be done with all this. డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ద సేమ్. ఆ సెటిలింగ్ డౌన్ కోసమే కొన్ని స్టఫ్ ఉంటుంది కదా కావాల్సిన, ఫ్లోర్ మ్యాట్స్, కొన్ని యాక్సెసరీస్. సో హోప్ వి ఫైండ్ ఎవ్రీథింగ్ సో దాట్ ఇప్పుడు ఇంకా వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ వచ్చినప్పుడే ఆ ఫిట్టింగ్స్ అన్ని అయిపోతాయి, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఒక 100 సార్లు కాల్ చేసి మళ్ళీ పిలవాల్సి వస్తుంది. సో హోప్ఫుల్లీ థింగ్స్ షుడ్ బి డన్ సూన్. ఇషిత బాల్కనీ ఇలా చేసుకుందామా? మన బాల్కనీలో గ్రీన్ కలర్ ఇలా వేసుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 6 years నుంచి మళ్ళీ ఎప్పుడు ఇల్లు డిజైన్ చేస్తానని డ్రీమ్ చేస్తూ ఉన్నా. మీకు గుర్తుందా, పాతింట్లో ఉన్నప్పుడు ఎన్ని డిఐవైస్ చేసేదానో. అప్పట్లో నా యూట్యూబ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. కిడ్స్ రూమ్ డెకరేట్ చేయటం, రెనోవేట్ చేయటం అంటే చాలా ఇష్టం నాకు. సంహౌ నేను చేంజ్ని చాలా ఇష్టపడతాను. కానీ ఎప్పుడైతే ఇలా ఇండియా వచ్చేద్దాం డిసైడ్ అయ్యామో, ఇంకా గణేష్ ఇంకేం చేంజెస్ చేయకు, అనవసరంగా మనీ స్పెండ్ చేయకు అని అనటంతో అన్నీ ఆపేశాను. అందుకే అప్పట్లో నా ఓల్డ్ వీడియోస్లో కొంతమంది కామెంట్ చేసేవారు, సహజ గారు మీరు కొంచెం వెనకాల పెయింట్ మార్చి అది ఇది చేస్తే ఇంకా బాగుంటుందండి అని. కానీ ఐ జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. 3 years ప్లానింగ్తోనే అయిపోయింది. ఇల్లు సేల్ చేయడానికి ఇంకొక 1 year. 1 year ఏమో అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాను, ఇంకొక 2 years రెంటెడ్ ఇంట్లో ఉన్నాను. అన్నీ కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఇప్పుడు ఫైనలీ డిజైనింగ్ అవర్ ఓన్ హోమ్, ఇట్ ఫీల్స్ గుడ్, ఇట్ ఫీల్స్ స్పెషల్. మరిన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మెయిన్ యాక్సెసరీస్ ఏమైతే కావాలో, మా బాత్రూమ్ లోకి పెట్టడానికి హ్యాంగింగ్ అవన్నీ ఉంటాయి కదా, స్టీల్, బికాస్ ప్లాస్టిక్ అన్నీ ఊడిపోతున్నాయి. సో మంచిగా ఇలా స్టీల్ తీసుకుందాం అనుకున్నాము. ఎవ్రీ సింగిల్ ప్లేస్కి వెళ్ళాను నేను ఐకియాలో. గణేష్ ఏమో ఇంకా చాలు అని అంటున్నా సరే మనం ఆగకుండా అన్నీ కూడా నాకైతే మంచిగా తిరగాలనిపించింది. 4 hours ఫుల్గా తిరిగాము. ఇక్కడ వీ ట్రైడ్ లజానియా, వెజిటేబుల్ లజానియా చాలా నచ్చేసింది. ఇఫ్ యూ గో టు ఐకియా డోంట్ ఫర్గెట్ టు ఈట్ దట్ లజానియా. అండ్ ఏదైనా ఒక టాయ్ కొనుక్కోకుండా ఉంటారా పిల్లలు? ఈసారి ఇషిత సెలెక్ట్ చేసుకుంది ఫర్ ఎ చేంజ్. So this one is gonna name Goldie, although it's a fish name, I like it, and my mom. And this one's gonna be Hedwig. It's like Can I keep this back? ఫైనల్గా కిచెన్ సెక్షన్కి వచ్చిన తర్వాత, మధు మనం ఇంకొక రోజు వద్దాము, ఒక్కసారి ఇల్లు మూవ్ అయిపోయిన తర్వాత వేరే ఐటమ్స్ అన్నీ కొనుక్కుందాం అని అనటంతో సో ఓన్లీ హాఫ్ ఐటమ్సే తీసుకున్నాము. ఇంకొకసారి ఐకియా విజిట్ చేయాలి. అప్పటికి బాగా అలసిపోయారు. ఒక 4 hours అలాగా. చాలా కొత్త స్టఫ్ వచ్చింది ఐకియాలో. మెయిన్గా నేను తీసుకునేదంతా హాల్ చేయాల్సింది, కానీ వెళ్ళేటప్పుడే కొన్ని కొత్త ఇంట్లో పెట్టేశాము, ఉంచుకోలేదు. సో ఏదైతే మా ఇంట్లో ఉన్నాయో, సో వీళ్ళిద్దరికీ నేను మంచి న్యూ సెట్స్ తీసుకున్నాను, బెడ్షీట్ సెట్స్. ఇషిత శ్రీనిక రూమ్కి మ్యాచ్ అయ్యే తగ్గట్టు. ఇషితదేమో కొద్దిగా టీల్ కలర్లో ఉంటుంది, టీల్ అండ్ వినీర్. శ్రీనికదేమో ఆలివ్ గ్రీన్ అండ్ వినీర్ కలర్లో ఉంటుంది. అందుకని అలా తీసుకుని వైట్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవి కూడా తీసుకున్నాను. అండ్ శ్రీనికకి ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ ల్యాంప్, దానికి నచ్చింది, కిటన్ అడిగింది అది. అండ్ ఇషిత ఇప్పుడు ఎంత పెద్దదైపోయిందంటే లిటరల్గా తనకి అంతా కూడా ఏది కిడిష్ వద్దంట, గ్రోనప్స్ లాగే మాట్లాడుతుంది. సో ఈ క్యాండిల్ సెలెక్ట్ చేసుకుంది. మస్ట్ హ్యావ్ అండి, ఎంత బాగుందో అసలు ఆ కలరు. ఇఫ్ యూ గో టు ఐకియా గెట్ దట్ గోల్డెన్, కొంచెం ఒక ఇండియన్ కైండ్ ఆఫ్ టచ్ ఉంది, చాలా బాగుంది. ఇంకా కొంచెం స్టోరేజ్ కంటైనర్స్. అండ్ ఇషితాకి తన స్టడీ రూమ్లో పెగ్ బోర్డ్ తీసుకున్నాము. ఆ పెగ్ బోర్డ్ కోసం ఫుల్ ఆన్ యాక్సెసరీస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంది, దాని మీద పెట్టాల్సినవి. వేరే స్టోరేజ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము, అత్తయ్య మావి కూడా కొన్ని తీసుకున్నారు. సో అన్నీ కూడా కొత్త ఇంట్లో పెట్టేసాము, వాళ్ళు కొన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇకపోతే సమ్మర్ హాలిడేస్, బోత్ సమ్మర్ హాలిడేస్ అండ్ మా హౌస్ పనులు రెండూ కూడా ఎంత ఎక్కువ ఉన్నాయంటే, దానివల్ల నేను ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేయటం కానీ, కొంచెం మంచి రీల్స్ చేయటం కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. మీరు చూసారంటే, ఇఫ్ యూ రియల్లీ ఫాలో మై వీడియోస్, నేను మరీ అంత ఎక్కువ మల్టీ టాస్క్ చేసే అమ్మాయిని కాదు. కొంతవరకే నా ప్లేట్
బడ్జెట్లో ఎంత ఉన్నాయో చేస్తాను. కొన్ని చేయలేకపోతే ఐ జస్ట్ టేక్ ఇట్ ఈజీ, ఇంకేం చేయలేం కదా అని వదిలేస్తాను. ఇప్పుడైతే నేను హౌస్ టాస్క్, వీళ్ళ సమ్మర్ హాలిడేస్లో వీళ్ళ స్కెడ్యూల్ అండ్ లైఫ్ కోచింగ్ కాల్స్, ఈ మూడే నేను ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాను. అండ్ ఎంతోమంది మామ్స్ నన్ను అడుగుతారు మీరు ఏం చేస్తున్నారు సమ్మర్లోనే. ఫస్ట్ థింగ్, ఇషితాకి టైమ్ టు ఫర్ హర్ బ్రేసెస్. సో దానికోసము ఇక్కడ ఎక్స్రేస్ తీస్తున్నాము. దీనికి మేము ఇన్విజిలైన్కి వెళ్ళాలా లేకపోతే ట్రెడిషనల్ బ్రేసెస్కి వెళ్ళాలా ఆలోచిస్తున్నాము. ఎంతోమంది డెంటిస్ట్ని రికమెండ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళందరినీ సంప్రదించి స్కూల్ స్టార్ట్ అవ్వకముందు ఇషిత విల్ వేర్ బ్రేసెస్. షీ విల్ లుక్ సో డిఫరెంట్. Swimming time. Family swimming time. Our favorite activity, especially with family. నేనైతే మొత్తం వర్కౌట్ మానేశాను, కానీ గణేష్ ఇప్పటికీ కూడా 5 days a week కంపల్సరీగా నో మ్యాటర్ వాట్ హీ గోస్. అంత డెడికేషన్ అనమాట ఆ వర్కౌట్ అంటే గణేష్కి. ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఈ యాస్, వేరాస్ నాకు లేదు అది. బికాస్ ఐ కెన్ నాట్ మేనేజ్ చేయలేను వెన్ ఇట్ ఇస్ సమ్మర్ హాలిడేస్. అండ్ ఎవ్రీ సమ్మర్ నేను వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేస్తాను, వాళ్ళ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తాను. ఇఫ్ యూఆర్ నాట్ ఎ పేరెంట్ యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్ అండి. బట్ దీస్ ఆర్ ద 5 things వీ హ్యావ్ బీన్ డూయింగ్. అందులో మొదటిది స్విమ్మింగ్. ప్రతిసారి మేమిద్దరం వెళ్తామంటే లేదు, కుదిరితే వెళ్తాము, లేదంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. And 2 years of this school, today is going to be the last day. ఈ కమ్యూనిటీలో మా పూల్ ఎంజాయ్ చేయటం, ఇక్కడ జిమ్ ఎంజాయ్ చేయటం, నెక్స్ట్ కొత్త కమ్యూనిటీలో వెళ్తాము. సో బాయ్ బాయ్ పూల్, బాయ్ బాయ్. ఇట్స్ అనదర్ యాక్టివిటీ విచ్ ఎంత కష్టపడుతున్నామంటే మేము అందరం దానికి నేర్పించడానికి, కానీ షీ హేట్స్ ఇట్. ఐ డోంట్ నో వై. సో దట్ ఈస్ సైక్లింగ్. దానికి ఇంకా సైక్లింగ్ రాలేదు. ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ అది సైకిల్ ప్రాబ్లమా దాని ప్రాబ్లమా అర్థం కాదు, కానీ ట్రై చేస్తూ ఉంది. వీఆర్ ట్రయింగ్ టు పుష్ హర్. బట్ యా, పిల్లలకి ఏదైనా ఇష్టం ఉంటే చాలా తొందరగా నేర్చేసుకుంటారు. స్విమ్మింగ్ ఎంత ఫాస్ట్ నేర్చుకుందంటే, అలాంటిది సైక్లింగ్ సంవత్సరం నుంచి కష్టపడుతున్నాం కానీ దానికి రావట్లేదు. ద నెక్స్ట్ యాక్టివిటీ ఇస్ హ్యాండ్ రైటింగ్. బికాస్ స్కూల్లో కూడా తనకి చెప్పారు తను ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. మంచిగా ఫోకస్ పెడితే బాగానే రాస్తుంది, కానీ అంత ఫోకస్ పెట్టదు. వర్డ్ మధ్య గ్యాప్ వదలట్లేదు. అండ్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లో కూడా చాలా మిస్టేక్స్ చేస్తుంది. సో థ్యాంక్స్ టు మ్యాంగో హాబీ క్లాసెస్. Trimika, write one sentence and show me, Anna. Okay? That is your favorite storybook, right? Open that and write No, one my sentence. sky and grass, sky and grass. దే హ్యావ్ దిస్ కలర్ మెథడ్. దాంతో కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ అక్షరాలు నేర్పిస్తున్నారు. అండ్ ఈ శ్రీనికకి చాలా ఇష్టం తన టీచర్ అంటే. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళింది ఒక 1 month. ఇది ఒక 1 month వెళ్తే సరిపోతుంది, దానికి వచ్చేస్తుంది. ఆల్రెడీ చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో. వెన్ షీ స్టార్టింగ్ చూడండి కోడికెలికినట్టు ఎలా రాసేదో, అండ్ లుక్ ఎట్ ఇట్ నౌ, ఇప్పుడు ఎలా రాస్తుందో. 2 weeksలోనే ఇంత చేంజ్. And their other favorite activity they are doing is Reading. ఈ వీక్ ఏం బుక్స్ తీసుకుని వచ్చావు? This is a book of what shall I make. It's curiosity of what shall I make. The most magnificent thing. This book teaches you how to take away your anger and be creative. This book is called Where All Wonders. This book teaches you how are you unique and how you can be different from others but still good. This book is called Ruby's World. This teaches you how to not worry about something and just leave it alone and try to find a way to get out of the worry. భలే చెప్తున్నావు శ్రీనిక. This book is called Sammy Feels Shy. In this book you can learn how to be brave, sometimes feel shy, but you can always find a bright side. Awesome శ్రీనిక. ద ఫైనల్ వన్, సమ్మర్ క్యాంప్. హైదరాబాద్లో ఇవన్నీ సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయంటే కమ్యూట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు సెలెక్ట్. సో నేను శ్రీనిక కోసం అయితే మా కమ్యూనిటీలోనే ఒక సమ్మర్ క్యాంప్ సెలెక్ట్ చేసుకున్నాను, విచ్ ఫోకసెస్ మోర్ ఆన్ క్రియేటివ్ ఆర్ట్ విచ్ షీ లవ్స్. తనకి చాలా ఇష్టము. రోజుకొక 2 ఆర్ట్ తీసుకుని వస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం డ్యాన్స్ అని అదని ఇదని వేరే యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. షీ గోస్ ఓన్లీ ఫర్ 2 hours సమ్మర్ క్యాంప్, విచ్ ఇస్ ఆల్సో ఎ బిగ్ థింగ్. పొద్దున్న లేట్గా లెగుస్తారు, 10 లెగుస్తారు. అండ్ 11 to 1 ఇద్దరికి కూడా సమ్మర్ క్యాంప్ ఉంది.
శ్రేణికానే నేను 3 వీక్ క్యాంప్లో జాయిన్ చేశాను అండ్ ఇషితానేమో 2 వీక్ క్యాంప్లో జాయిన్ చేశాను. లక్కీలీ మా కమ్యూనిటీలో వేరే మామ్స్ కూడా ఇషిత వెళ్ళే సమ్మర్ క్యాంప్కి వెళ్ళటం వల్ల కార్ పూలింగ్ చేస్తున్నాం. బికాస్ ఇషిత మా కమ్యూనిటీలో సమ్మర్ క్యాంప్ వెళ్ళట్లేదు, హైదరాబాద్ సిటీలో బయట వెళ్తుంది. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ డైలీ తను తీసుకుని వెళ్ళాలంటే కష్టం కదా. సో లక్కీలీ ఐ ఫౌండ్ అదర్ పేరెంట్స్. సో డైలీ వన్ పేరెంట్ అయితే తీసుకుని వెళ్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. షేర్ చేసుకున్నప్పుడు వర్క్ లోడ్ కొంచెం తగ్గుతుంది కదా. షీఈస్ గోయింగ్ టు దిస్ క్యాంప్ కాల్డ్ స్ప్రింగ్ అప్. ఐఎమ్ నాట్ కొలాబరేటింగ్ విత్ దెమ్, సో ప్లీజ్ జాయిన్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. వాళ్ళకి రకరకాల క్యాంప్స్ ఉంటాయండి హైదరాబాద్లో. I joined her in a confidence lab program where they teach about self-awareness, opinions, empathetic listening, communication, confidence, etc. via stories, games, activities and interaction. So yes, and iyanni coordinate cheyatam chala kashtam. That's my life as a mom. Now back to home shopping. కలర్ కోసం 5 వెతుకుతుంటే మగధీర మూవీలా ఒంటరిగా వచ్చినా సరే శ్రీనిక బెడ్ వెనకాల లిలాక్ కలర్ తోటి హెడ్ బోర్డ్ ఇచ్చారు ఒక స్పాట్ లో. అసలు ఆ కలర్ కోసం ఎతికామండి, దొరకదే ఎగ్జాక్ట్ కలర్. సో ద వే వి స్టార్టెడ్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ ఇస్, మా ఎగ్జిక్యూషన్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఒక్రాన్ ఇంటీరియర్ వాళ్ళ ఆఫీస్ లో ఫస్ట్ అయితే మేము కేటలాగ్స్ చూసాము విచ్ వేర్ ప్రెజెంటెడ్ బై దర్పణ్. దర్పణ్ అనేది మనకి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాబ్రిక్ గానీ వాల్ పేపర్ గానీ షాప్ అనమాట. అందరికీ తెలిసిందే అది. అగైన్ నాట్ కొలాబరేటింగ్ విత్ ఎనీబడి అండి, ఇది మేము యూస్ చేస్తున్నాము, మా ఎక్స్పీరియన్స్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాము. సో నేనైతే మెజర్మెంట్స్ అంతా అయితే తీసేసుకున్నాము, మాకు ఎటువంటి వాల్ పేపర్స్ కావాలి, ఎక్కడెక్కడ హెడ్ బోర్డ్స్కి మాకు ఫ్యాబ్రిక్ కావాలో, సో అదంతా చేస్తూ ఉన్నాను. అండ్ తెచ్చిన క్యాటలాగ్స్లో మాకైతే డిజైన్స్ కనిపించలేదని డైరెక్ట్గా మేము వాళ్ళ స్టోర్కి అయితే వెళ్ళాం. మనం వైట్ కలర్కి నువ్వు మన సోఫా చూపించావు కదా, యూ రిమెంబర్ ద సోఫా యూ షోడ్. ఆ సోఫాకి ఇది వేస్తే ఎంత క్యూట్ ఉంటుంది. అంటే అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ లేవా అండి, నేను చూపించాను కదా. కానీ అలా ఆ బేస్ మీద కలర్ చూస్తున్నాం. టూ మెనీ బర్డ్స్ దర్పణోలి సిటీలో చాలా లొకేషన్స్ ఉన్నాయండి. మేమైతే గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్ళాము. ఇక్కడ హ్యూజ్ కేటలాగ్ ఉంది, ఇక్కడైతే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని చెప్తే ఇక్కడికి వెళ్ళి మేమైతే సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. గణేష్ ఈజ్ ఓకే విత్ సరే ఇట్స్ ఓకే ఇది సెలెక్ట్ చేసేసుకో అని, బట్ మీ ఐఎమ్ నాట్ ఓకే. 100 చూస్తా. అసలు ఈ ఎండ్లో వచ్చి ఈ సెలెక్షన్ చేసేసరికి ఐ డోంట్ నో వాట్ లుక్స్ గుడ్, ఏది బాగుంటుందా అని. మా డిజైన్ టీమ్ వచ్చి వాళ్ళు నన్ను ఇది సెలెక్ట్ చేసుకో అంటే అయిపోయేది. దిస్ ఇస్ సో డిఫికల్ట్. నాకు ఏదైనా నచ్చితే అది గణేష్కి నచ్చదు, గణేష్కి ఏదైనా ఓకే అంటే అది నాకు నచ్చదు, మా ఇద్దరికి ఓకే అంటే లేదు ఇది అసలు కరెక్ట్ కాదు అని మా డిజైన్ టీమ్ చెప్తుంది. సో ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. శ్రీనిక అదొక్కటి ఫైనల్ అయింది, ఇషిత రూమ్కి ఫైనల్ చేయడానికి ఇప్పుడు కష్టపడుతున్నాం. చెప్పేది ఏం లేదా, మొత్తం ఫైనలైజేషన్ అక్కడే అండి. అన్నీ అబద్ధం, రాంగ్. అన్న అంటాడు ఏమీ వద్దని, బట్ లాస్ట్లో హీ విల్ కామెంట్ లేదు లేదు ఇది బాగాలేదు ఇది బాగుంది కదా అని, అండ్ మనం కరిగిపోతాం అనమాట. హే గణేష్ ఇది చూడు, ఈ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ చూడు. And now we are here, door handles, wardrobe handles, ఇంకా పూజా మందిరంలో హ్యాండిల్స్, అన్ని హ్యాండిల్స్ సెలెక్ట్ చేయడానికి అగైన్ 1000 ఆప్షన్స్. ఈ 1000 ఆప్షన్స్లో మేమేం సెలెక్ట్ చేసామో చూసేద్దాం రండి. ప్రతి షాప్కి 2-3 సార్లు వెళ్ళానండి, ఒకసారి ఎప్పుడు అవ్వదు. నాకు కొత్తగా మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా ఇలాగే తిరిగాం అనమాట గణేష్ నేను. ఈవెన్ బాత్రూంలో కర్టెన్ సెలెక్ట్ చేయడానికి కూడా మేము 3-4 టైమ్స్ వెళ్ళాము. ఐ డోంట్ నో, ఇట్స్ ఫన్, ఐ లవ్ ఇట్. బికాస్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో మళ్ళీ రావు కదా. ఎప్పుడో ఒక్కసారి కొనుక్కునే ఇల్లు ఎందుకు హడావుడి పడిపోవటం అనిపిస్తుంది, అంత నెమ్మదిగా తాయితీగా చేసుకుందామని. ఫుల్లీ ఐ ఎంబ్రేస్ ఎవ్రీథింగ్. సో ఐమ్ పుట్టింగ్ మై హార్ట్ ఇన్ టు దిస్. సో మా ఎవ్రీ డోర్కి హ్యాండిల్స్ డిజైనర్ టీమ్ ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, సో దాన్ని మేము రెఫరెన్స్గా తీసుకుని ఇక్కడ చూస్తున్నాము. ఇలాంటి షాప్స్ కూడా మనకి హైదరాబాద్లో చాలా చాలా ఉంటాయి. మేమైతే ఈ పర్టికులర్ షాప్కి వెళ్ళాము, ఇక్కడైతే మాకు చాలా మంచి ఆప్షన్స్ అయితే కనిపించినాయి. పూజా యూనిట్లో కూడా వీ ఫౌండ్ మెనీ ఆప్షన్స్. అసలు బ్రాస్లో ఎన్ని వెరైటీస్ వచ్చేసినాయి అంటే, మొన్న స్టోరీ పెట్టి అడిగాను వీణ సెలెక్ట్ చేసుకోవాలా లోటస్ సెలెక్ట్ చేసుకోవాలా అని, ఎంతమంది రిప్లై ఇచ్చారంటే. సో ఫైనల్గా మేము లోటస్కే వెళ్తున్నామండి. మా మందిరం సెటప్కి అది బాగా సూట్ అవుతుంది, మా షెల్ఫ్ యొక్క సైజుకి అది సూట్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది. పూజా మందిరం కోసం పర్ఫెక్ట్ బెల్ అసలు దొరకలేదు, కరెక్ట్గా సైజ్ ఫిట్ అయ్యేది. వాట్ ఎవర్ లింక్ షీ ఆల్మోస్ట్ టు గెట్
వాట్ యూ థింక్ ఇస్ ఇంపార్టెంట్, కలరా డిజైనా? బోత్ కదా. Mostly design. What's this? అండ్ వీఆర్ హియర్ అట్ బై డిజైన్ స్టూడియో. ఇది మనకి కోకాపేట్లో ఉంది. మీ ఫేస్లు చూపించచ్చా? హియర్ మీరే కదా ప్రియాంక? యా, సో షీఈస్ ప్రియాంక. సో ప్రియాంక ఇస్ ద వన్ హూ మా మమ్మీ డాడీ ఫ్లాట్ అప్పుడు మేము చేయించుకున్న కర్టెన్స్ అంతా కూడా వీళ్ళే చేశారు అనమాట. సో వీ కేమ్ హియర్ వన్స్ అగైన్ ఫర్ కర్టెన్స్. వీళ్ళు కొత్తగా ఇంకొక మియాపూర్లో ఉండేవారు, ఇప్పుడు కోకాపేట్లో కూడా ఇంకొక స్టోర్ ఓపెన్ చేశారు. సో ఆల్రెడీ ఒకసారి చేయించుకున్నామని మళ్ళీ అయితే వీళ్ళ స్టోర్ని కూడా మేమైతే విజిట్ చేసాము. బై డిజైన్ అండ్ దర్పణ్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్, మంచి రివ్యూస్ ఉన్నాయండి. నువ్వు ఇది కాకుండా లోకల్గా వెళ్ళారంటే మనకి బోల్డ్ అనే ప్లేసెస్లో బోల్డ్ అనే ఫ్యాబ్రిక్ దొరుకుతాయి. మన మార్కెట్ లోపలికి, చార్మినార్ లోపలికి వెళ్తే దొరుకుతాయి అంటారు చూడండి, అలాగా. కానీ అదంతా మాకు చేసే టైం లేదు. వీ వెంట్ విత్ వాట్ వాజ్ సజెస్టెడ్ బై అవర్ ఇంటీరియర్స్. సో మా ఇంటీరియర్సే ఈ 2 స్టోర్స్ కూడా మాకైతే సజెస్ట్ చేశారు. అందువల్ల ఇక్కడికైతే వెళ్ళాము. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నౌ ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ న్యూ హోమ్ అండ్ మీకు కూడా మాలాగా అంత టైం లేదు, యూ వాంట్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటే యూ కెన్ విజిట్ బై డిజైన్ ఆర్ దర్పణ్. బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఇంతసేపు కూర్చున్నాం, లైక్ 2 hours అయింది, కానీ ఇంకా ఏది ఓకే దిస్ ఇస్ ఫైనలైజ్డ్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఓకే ఇంకా చూద్దాం, ఓ మేబీ ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, లేకపోతే కొన్ని పిక్చర్స్ కొలాజ్ చేసేసి మళ్ళీ డిజైనర్కి పంపించడం, మళ్ళీ తన ఇన్పుట్ అడగటము, తర్వాత నేను మళ్ళీ పింట్రెస్ట్కి వెళ్ళటము, మేబీ ఇది బాగుంటుందో అనిపించటం, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అది కాదు సెలెక్ట్ చేసుకుంది, ఇది అనుకుంటా, ఈ రూమ్కి అయితే ఇది, ఇలా ఎన్ని మల్టిపుల్ థాట్స్ అంటే బై ద టైం హౌస్ ఎండ్కి వచ్చేసరికి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోతాను. ఇంత ఓవర్వెల్మింగ్ అవుతుందని అనుకోలేదు. బట్ ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ ద రియాలిటీ. దిస్ ఇస్ హౌ it is, and I hope everything will be done in the next 10 days anayte anukuntunnan. Fingers crossed. ఈ ఫీలింగ్తో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారండి? చాలామంది అవుతారు కదా, ఎవరైతే సొంతంగా ఏదైనా డిజైన్ చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా. దిస్ ఇస్ సో న్యాచురల్. మొన్న గృహప్రవేశం వీడియోకి మీరు నాకు పంపించిన విషెస్కి ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్. మా ఫ్యామిలీ అందరి తరపు నుంచి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎనీవేస్, ఫైనల్గా మాకు కావాల్సినవి దొరికేసినాయి. And we are done finally. చెప్పండి మీ నేమ్స్ ఏంటి? My name is Satvika. My name is Asya. Executive. Awesome. So Satvika, Asya, thank you for being so patient. And congratulations on your new house also. Thank you. So after checking like any catalogs check chesam manu almost oka 50 plus maybe. సో అయినా సరే అన్ని క్యాటలాగ్ సెలెక్ట్ చేసినా సరే ఎంత పేషెంట్గా పాపం అన్నీ చూపించారు. తెచ్చి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఒక్కొక్కటి తెచ్చి మాకు కావాల్సినవి అంతా ప్రెజెంట్ చేశారు. సో ఇన్ కేస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కర్టెన్ సెలెక్షన్, గో రీచ్ అవుట్ టు దెమ్. దే వర్ అమేజింగ్. Yes, that you can reach out anytime. Yeah. So ask for them in case you are building your new home. They were awesome. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇల్లంతా కర్టెన్స్ మీకు ఫైనల్ పిక్చర్ చూపిస్తాను. అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఇప్పుడు మనం కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది మాకు సర్ప్రైజ్ అనే చెప్పాలి. సడన్గా మా అత్తయ్య మామయ్య వచ్చి ఈ పర్టిక్యులర్ డే రోజు మీరు పూజా మందిరంలో పటాలు పెట్టుకుని దీపం వెలిగించాలి అని చెప్పారు. ఎందుకు అనేది మా అత్తయ్య మీకు చెప్తారు. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. గణేష్ చేతిలో చూడండి ఐక్యా నుంచి తెచ్చుకున్న స్టోరేజ్, చిన్న స్టోరేజ్ అక్కడ ఇక్కడ కొనుక్కున్నాను, అవి పట్టుని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ తొందరగా పూజా మందిరం క్లీన్ చేసాము. ఇల్లంతా ఫుల్ క్లీనింగ్ పెండింగ్ ఉంది, కానీ ఒక్క ఏరియా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాం. అండ్ అది మేము గంగాజల్ తీసుకుని వచ్చాం త్రివేణి సంగ్రమం నుంచి. అత్తయ్య అది కొంచెం జల్లరా అత్తయ్య పూజా మందిరం దగ్గర. సో అది నేను సేవ్ చేసుకుని ఇంట్లో అన్ని వైపులా జల్లటానికి పెట్టుకున్నాము. మారయ్యా శ్రీనివాస భక్తర మణిహే, శ్రీనివాస భక్తర మణిహే, లక్ష్మీ వారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ, నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల సలోక సుమ
శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. రోజు మంచి రోజు అని పౌర్ణమి శుక్లపక్షము అన్ని కలిసి బాగా వచ్చింది. బుద్ధ పౌర్ణమి అండ్ ఇంకొకటి నరసింహ జయంతి అని కూడా అన్నారు కదా. నిన్నే నరసింహ జయంతి. And tomorrow is cleaning day. Tomorrow's cleaning day. అండ్ అత్తయ్య వాళ్ళు మండే రోజు బద్రీనాథ్ వెళ్ళిపోతున్నారు. మా మమ్మీ కూడా ఉండకపోవచ్చు, కరెక్ట్ గా మేము మూవ్ అయ్యే టైంకి ఇద్దరు ఉండకపోవచ్చు మా దగ్గర. అందుకని ఈ రోజే మంచి రోజు అని దేవుడిని అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత మా మూవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. హరే శ్రీనివాస. అదండి అఫీషియల్గా దేవుడిని అయితే పెట్టేసాం కొత్త ఇంట్లో. అండ్ మూవింగ్ వెరీ సూన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా షేర్ చేసుకోవాల్సింది ఉంది, కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయటం, వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ఇట్లు మీ సహజ మాదిరి గణేష్ అండ్ ఫ్యామిలీ. బాయ్.